ఈరోజు మన టాపిక్ ఏంటంటే టెన్సెస్. ఈ టాపిక్‌లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు టెన్స్ అంటే ఏంటి? మనకు టెన్స్ వల్ల యూజ్ ఏంటి? మనం టెన్సెస్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? అనేది ఈ టాపిక్‌లో మనం తెలుసుకుంటాం. టెన్స్ అంటే అదొక వర్బ్ ఫామ్‌లో ఉంటది. టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్తది. టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఆ టైంకి మనం ఏం చేస్తున్నాం చెప్పేదే టెన్స్. టెన్స్ అనేది ఒక లాటిన్ వర్డ్. టెంపర్స్ నుంచి వచ్చినది. టెంపర్స్ అంటే టైమ్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 మెయిన్ టెన్సెస్ అనేది ఉన్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఎవ్రీ టెన్స్ అనేది 4 ఫార్మ్స్ కింద డివైడ్ అయ్యాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ ప్రెజెంట్ యాక్షన్స్. ఇప్పుడు జరిగే యాక్షన్స్ చెప్పేదే ప్రెజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ ప్లే క్రికెట్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ పాస్ట్ యాక్షన్స్. జరిగిపోయిన యాక్షన్స్ చెప్పేదే పాస్ట్ టెన్స్. ఎగ్జాంపుల్స్ ఐ ప్లేడ్ క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యాడ్ బిన్ ప్లేయింగ్ క్రికెట్. ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ ఫ్యూచర్ యాక్షన్స్. జరగబోయే యాక్షన్స్ చెప్పేదే ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ ప్లే క్రికెట్, ఐ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఐ షల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇవి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ వస్తే మనకి టెన్సెస్ అన్నీ వచ్చేసినట్టే. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్సన్ సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ, ప్లూరల్ వచ్చి వి. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యూ, ప్లూరల్ వచ్చి యూ. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చి దే. ఇప్పుడు ఈరోజు మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి, యూకి, వీకి, దేకి V1 ఒకటే యూస్ చేస్తాం. హీకి, షీకి, ఇట్కి V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది యూస్ చేస్తాం. మనకి అది సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే టైమింగ్స్ వర్డ్స్ బట్టి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి టైమింగ్స్ వర్డ్స్ ఏంటి? ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సండే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, యూజువల్లీ, జనరల్లీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, డైలీ, ఒకేషనల్లీ, ఆఫ్టెన్, సెల్డన్, రేర్లీ, ఎవర్, నెవర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాం? హ్యాబిచువల్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్లో యూస్ చేస్తాం, రిపీటెడ్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్లో యూస్ చేస్తాం, యూజర్ ఇన్ కండిషన్ క్లాసెస్ అది కూడా టైప్ 1లోనే యూస్ చేస్తాం, టు ఇంట్రడ్యూస్ కొటేషన్స్లో యూస్ చేస్తాం. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏమిటి? మనం డైలీ చేసే యాక్షన్స్ని హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ డ్రింక్ మిల్క్ డైలీ, సీత రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ, రామా వేక్స్ 6 AM డైలీ. యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే అవి ఎప్పటికీ మారవు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, హనీ ఈజ్ స్వీట్. రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ అంటే అస్తమానం జరిగే యాక్షన్స్ రిపీటెడ్ యాక్షన్స్ అని అంటాము. ద ప్యూన్ రింగ్స్ ద బెల్ ఎవ్రీ పీరియడ్, బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ సండే. ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పే దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తాం. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 5 o'clock, మై ఫాదర్ రిటైర్స్ నెక్స్ట్ ఇయర్, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 7 PM.